నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే నెల 10-11 తేదీల్లో జరుగు గంగమ్మ జాతర సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే నీటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ మహేష్, వైస్ చైర్మన్లు, గౌరవ కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మరియు వివిధ శాఖలకు సంబంధించిన మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ముంగనూరు పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ గంగ జాతర బాగా జరగాలనేసి కూడా పెద్ద చెప్పడం జరిగింది. అదంతా కమిషనర్ గారు మేమంతా చూసి చేస్తామనేసి తెలియజేస్తున్నాను. అలాగే శానిటేషన్ ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మంగళవారం రాత్రి ఊరేగింపులో ఈ రక్తాలు బలులు ఇస్తారు కాబట్టి, జంతు బలులు ఇస్తారు కాబట్టి అప్పటికప్పుడు కడిగి బ్లీచింగ్ చేసే విధంగా కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ టైం కూడా చేశారు వాళ్ళు. అలాగే శానిటేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజల్లో ప్రతి ఒక్క వార్డులో కూడా క్లియర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే వాటర్ కూడా సార్ కొన్ని కావాలా ఇబ్బంది ఉండే కావాలి ట్యాంకులు కూడా పంపించాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రకాశం కాలనీ, పీస్టుపేట ఇక్కడంతా వాటర్ ట్యాంకుల ద్వారా వచ్చేది సాల్వ్ కాబట్టి మనం ట్యాంకుల ద్వారా కూడా సప్లై చేయాలనేసి తెలియజేసుకుంటున్నాము. ఇంకా ముందరు పట్టిన ప్రజలకి గంగ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అజెండాను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మేము గత 5 సంవత్సరాలుగా ఈసారి గంగ జాతర చేస్తే 5 సంవత్సరాలు అవుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం గంగ జాతరకి ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసి ప్రజల పెద్ద ఆయన గారి దీవెనలతో ప్రజల మన్ననలు మనం ఏ విధంగా పొందినామో అలాగే ఈ సంవత్సరం కూడా మెడికల్ క్యాంపు, వాటర్ సౌకర్యము, ఈ బయట నుంచి వచ్చే ప్రజలకి ఈ యూరినల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వాటి కోసం సపరేట్గా మరుగుదొడ్లు అవన్నీ కూడా గత 4 సంవత్సరాలుగా మనం నిర్వహించినట్లు కూడా ఈ సంవత్సరం కూడా మనం నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, గత సంవత్సరం మనకు చెరువు ఖాళీగా ఉంది, పార్కింగ్ సౌకర్యం కొంచెం ఫ్రీగా ఉంది. ఈ సంవత్సరము మన కృష్ణా జలాలు వచ్చి మన పుంగమ్మ చెరువు నిండిండాలి. దానికి కూడా పార్కింగ్ స్థలం కూడా కొంచెం భూభాగాల నుంచి ఆ ఏరియా వచ్చే వాళ్ళకి తగిన పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఇంకొక విషయం ఏమంటే, పెద్ద ఆయన మనం తెలియజేయగానే ఆయన మనకి సహకారం అందిస్తూ మనకి ఇక్కడ మన పొంగనూరులో మహిళలకి 50% పైన కూడా మనకి అవకాశం ఇచ్చి అందరికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి మన పెద్ద ఆయన మనందరూ కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. నాకు ఇక్కడ వైస్ చైర్మన్ ఇచ్చినటువంటి పెద్ద ఆయన కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మనకి మన జగనన్న పెట్టినటువంటి ఈ సచివాలయాల ద్వారా మనము ఎంతో ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి అన్ని చేరే విధంగా మనం ఈ 5 ఏళ్లలో అన్ని కూడా మనము చేశాము. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చే కౌన్సిల్లో కూడా అందరూ ఇలాగే ఉండి మన పొంగనూరుని అభివృద్ధి చేసుకుని అందరూ కూడా ఒక కుటుంబం లాగా ఉండి మనమంతా కూడా చాలా కష్టపడాలి. ఈసారి కొంచెం కష్టపడితేనే మనం అందరూ కూడా తర్వాత మళ్ళీ చేయగలుగుతాం మన వార్డులో కూడా అభివృద్ధి. కాబట్టి అందరూ కూడా ఇది గుర్తుంచుకొని చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.